కామారెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అతిమాముల రమేష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ, క్రీడాయి అధ్యక్షులు పున్నరాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి లడ్డూరి లక్ష్మీపతి యాదవ్, కోశాధికారి కొక్కొండ రవీందర్ గుప్తా కలిసి రిజిస్ట్రేషన్ నెంబర్ 61/2016 సంవత్సరంలో చేసుకోవడం జరిగిందని, అప్పట్నుండి ఇప్పటివరకు రీన్యువల్ చేయడం లేదని, కనీసం కూర్చుని మాట్లాడుకోవడం కూడా చేయలేదని, అప్పుడు 41 మందితో కలిసి కామారెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ కొత్తగా 27 మంది సభ్యులతో కలిసి క్రీడాయి ఎలక్షన్ నిర్వహిస్తున్నారని, దీనికి రిజిస్ట్రేషన్ లేదని, కనీసం బ్యాంక్ అకౌంట్ లేదని, క్రెడాయి యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేయునది, కుటుంబం అంటే క్రెడా, క్రెడా అంటే నా కుటుంబమని. ఎవరు కూడా అన్యతగా భావించకుండా ఈరోజు నూతన క్రీడాయి ఏర్పాటు చేసుకోవడం కోసం ఎన్నిక జరుగుతుందని, పొద్దటి నుండి ఇప్పటివరకు పెద్దలందర్నీ క్రెడా రీన్యువల్ మరియు బ్యాంక్ ఖాతా ఒకే చేసుకున్న తర్వాత ఎన్నికలు చేద్దాం అని కోరుకుంటున్నాను అన్నారు. ఒకవేళ ఎలక్షన్లు చేసిన కూడా ఇది చట్టవిరుద్ధం. దీనిపైన కోర్టుకెళ్లి దీనిని రద్దు చేయిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాయి మా కుటుంబ సభ్యులకు తెలియజేయనిది ఏమనగా, ఈ క్రీడాయి నూతనంగా ఏర్పాటు చేసే సంఘానికి ఎలాంటి చట్టబద్ధత లేదని, కనీసం రిజిస్ట్రేషన్ కూడా రీన్యువల్ చేయలేదు, మా కుటుంబ సభ్యులు తెలుసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాను అన్నారు. పట్టణ క్రీడాయి అంటే కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎలక్షన్ ఇప్పుడు మొన్న 15 రోజుల కింద డిక్లేర్ అయింది. ఆ ఎన్నిక చట్ట విరుద్ధంగా ఉంది. 2016లో ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉంది. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా అది రెన్యువల్ చేయలేరు. మళ్ళీ దానికి చట్టబద్ధత లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. అయితే ఒక నెల కింద మీటింగ్ పెట్టుకున్నాం క్రీడా సభ్యులమందరూ. అయితే కొత్త సభ్యులను తీసుకుందాం, ఓటాకు కల్పిద్దామని చెప్పారు. ఓకే, అందరం సంతకాలు పెట్టుకుని ఒప్పుకున్నాం. అది ఎప్పటి వరకు నామినేషన్ వేసే లోపలే. నామినేషన్ వేసినాక నిన్నటికి నిన్న 25 మందిని మనిషికి 25,000 రూపాయలు తీసుకొని మెంబర్షిప్ చేసారు. అయితే 25,000 మెంబర్షిప్ దానికి. ఆ 25,000 మెంబర్షిప్ ఒక 2-3 ఇచ్చారు. తక్కువ అంతా వీళ్ళే కట్టుకుంటారు. వాళ్ళు ఇప్పుడు గూడు పుటాన్ని చేసి ఇప్పుడు గౌరవనీయులు శ్రీ పున్నరాజేశ్వర్ అధ్యక్షులు, లడ్డూరి లక్ష్మీపతి యాదవ్ గారు సెక్రటరీ, కొక్కొండ రవీందర్ అన్న గారు కోశాధికారి. ఈ ముగ్గురు గత పాత బాడీ, ఇప్పుడు కొత్త బాడీ కోసం ఇది చేస్తే పాత బాడీ 40 మంది ఉండే. ఆ 43 మందిలో 23 మంది నాకు వన్ సైడ్ ఉండే. మేము ఓడిపోతే మా పరువు పోతుందనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ 25 మందిని తీసుకొచ్చి పెట్టారు. అయినా సరే ఇది క్రీడా అంటే నా కుటుంబం అంటేనే క్రీడా. ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి సరే పోనీ అని చెప్పి రాజేశ్వర అన్న దగ్గరికి, మన లక్ష్మీపతి అన్న దగ్గరికి, కుక్కొండ రమణ దగ్గరికి వెళ్ళి అన్న మరి దీనికి పరిష్కారం ఎంత, కొద్ది రోజులు ఆపితే దాన్ని రెన్యువల్ చేద్దాము, బ్యాంక్ అకౌంట్ తీద్దాము అని చెప్తే సరే అని ఇప్పటి వరకు కూడా ఓపిక పెట్టించారు. మాట్లాడదామని అయినా వాళ్ళు వినలేరు. ఇప్పుడు ఏం చేశారంటే సాయంత్రం 7 గంటలకు ఎలక్షన్ పెట్టి చలో పెట్టండి, ఇది చట్టబద్ధత కాదు. దయచేసి క్రీడా సభ్యులందరికీ విన్నపం ఏంటంటే, ఈ యొక్క క్రీడా సభ్యులు, క్రీడా అంటేనే నా కుటుంబం అంటేనే క్రీడా. అయితే మీ అందరికీ నేను నమస్కరించి చెప్పడం ఏంటంటే, ఏ ఒక్కరి గురించి ఉద్దేశంతో నేను తప్పుగా మాట్లాడలేదు, అన్యాయంగా భావించద్దు. ఈ యొక్క ఎలక్షన్ ఆపాలి, లేదంటే మళ్ళీ ఇప్పుడు రేపు కోర్టులో ఇచ్చి స్టే తీసుకొస్తారు. రేపు ఖర్చు పెట్టే ఖర్చు అంతా వేస్ట్, వృధా అవుతుంది. దయచేసి ఎన్నికలు బహిష్కరించాలి.